హనుమాన్ జంక్షన్ దగ్గర కానుమోలు. రెండోసారి రాకెత్మే నాకు 500 480 షుగర్ ఉండేది. అటువంటిది నాకు 300 400 200 అక్కడికి 160 140 కాడికి కంట్రోల్కి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా? హనుమాన్ జంక్షన్ దగ్గర కానుమోలు నుంచి. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? 3 నెలల మట్టి వస్తున్నాను. 3 నెలలు బట్టి వస్తున్నాను. 400 నుంచి 480 400 నుంచి 140 160 కాడికి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలుగా మీరు బాధపడుతున్నారు? 15 సంవత్సరాల నుంచి షుగర్. నాకు 15 సంవత్సరాల నుంచి ఉన్న షుగర్ అసలు కంట్రోల్కి రాదు. నా ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్లోకి 160 140కి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్లాగే నా బిడ్డకు కూడా స్వస్థపడాలి, మాట రావాలి, చెయ్యి రావాలని దేవుడిని వేడుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. అయ్యగారు ఇప్పుడు పాట పాడుతున్నారు కదా, నాకు మురుకులు బాగా నొప్పి, అసలు నడవలేకపోతున్నాను. అసలు అయ్యగారు మాట్లాడేటప్పుడే నాకు పాట పాడతాను అన్నారు. అప్పుడే నాకు చిటికలో తగ్గిపోయినాయి, మురుకులు నొప్పి తగ్గిపోయినాయి. ఈ రోజు వచ్చారా? ఈ రోజు కదా, అప్పుడే 3వ నెల. అంత ముందేమో మా ఆయనకి చెయ్యన నోరు పడిపోయింది, కుడి చెయ్య నోరు పడిపోయింది. పడిపోతేనే అయ్యగారికి తో ప్రార్థన చేయించుకుంటే మంచినీళ్ళను కొబ్బరి నూనె ఎట్టి, అమ్మ చేయి పెట్టి ప్రార్థన చేస్తాను నేను, దాంట్లో పెట్టమ్మా అన్నారు. పెట్టిన తర్వాత ఏమో చేతికి నోట్లో గట్ట అయ్యమ్మా అన్నారు. చేసిన తర్వాత అసలు 5 నిమిషాల్లో నోరు వచ్చింది, చెయ్యి కూడా వచ్చేసింది. పక్షవాత కింద విడుదల. తర్వాత ఈ పిల్లోడు బాబు అసలు వచ్చిన కాడి నుంచి అంతా తిరుగుతున్నాడా, ఆయన పట్టుకుంటానే ఉన్నాను పక్క నుంచి, కానీ గేటు వరకు వెళ్ళిపోయాడు. అయ్యగారు ప్రార్థన వల్ల పిల్లోడు నాకు. మీ ఆయన గారికి పక్షవాతం నుంచి వచ్చి అయ్యగారు ప్రార్థన చేశాక తగ్గింది, పూర్తి విడుదల వచ్చింది. మీకు ఈ రోజు ఈ దినమందు ఆరాధనలో గొప్ప విడుదల వచ్చింది. గొప్ప విడుదల వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.